2 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం. ఎంతోమంది మరణం, కొందరికి గాయాలు, మరికొందరి ఆకలి ఆర్తనాదాల మధ్య గాజా ప్రజలు తల్లడిల్లిపోయారు. నిన్నటితో ఈ యుద్ధానికి తెరపడినట్టే. గాజా యుద్ధాన్ని నిలిపివేయడానికి ఇజ్రాయెల్, హమాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఖైదీలు, బందీల విడుదలకు సమ్మతి కూడా లభించింది. 2 సంవత్సరాల నుంచి గాజా గడ్డపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ ప్రకోపంతో గాజా యుద్ధ భూమిగా మారింది. కానీ ఇప్పుడు ఈ గడ్డ మీద శాంతి పవనాలు వీయబోతున్నాయి అంటే అవును, కాదు అనే 2 సమాధానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద నిన్నటి సంతకాల వల్ల ఆకలి చావులు, ఆర్తనాదాలకు కాస్త పులిస్టాప్ పడినట్టే అనిపించింది. కానీ ఇంకా అది పడిందా లేదా అన్నది సందేహంగా కూడా ఉంది. దీనికి కారణం 2 ఏళ్ల నుంచి యుద్ధంతో ఎగబాకిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ఇది వచ్చిందా రాలేదా అన్నది ఇంకా కొంత సంశయంతోనే ఉందని చెప్పాలి. ఇక డొనాల్డ్ ట్రంప్ ఇంటర్ఫియర్తో ఈ యుద్ధం ఆగింది. ఇది ఒక అందుకు మంచి అయితే తన స్వలాభం ఉందని కూడా మరికొందరి వాదన. నోబెల్ బహుమతి కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ నోబెల్ బహుమతి కోసమే ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు పోటీ పడ్డా రిజెక్ట్ అయ్యాడు. కానీ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసి సరిగ్గా గురికొట్టి పేపర్లను అనౌన్స్ చేసే 1 డే ముందు ఈ వార్ను ఆపించి ట్రంప్ గ్రేట్ అనే పేరు తెచ్చేసుకున్నారు. యుద్ధాన్ని ముగించిన వ్యక్తిగా గుర్తింపు కోసం తప్పిస్తున్న ట్రంప్కు ఇది ఖచ్చితంగా అతిపెద్ద దౌత్య విజయం అనే చెప్పాలి. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రారంభించింది. హమాస్ దాడిలో ఏకంగా 1200 మంది చనిపోతే ఇందులో ఎక్కువగా మరణించిన వారు ఇజ్రాయెల్ పౌరులే. 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుని వెళ్ళింది. ఇక ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 67,000 మంది పాలస్తీనియన్లు మరణిస్తే ఇందులో 18,000 మంది పిల్లలే ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇక ఈ యుద్ధం వల్ల గాజాలో అధిక భాగం ధ్వంసమైపోయింది. ఇక సెప్టెంబర్లో దోహా చర్చల్లో పాల్గొన్న హమాస్ నాయకుల్ని చంపేందుకు ఇజ్రాయెల్ విఫల యత్నం చేసింది. తర్వాత శాంతి ఒప్పందం కోసం ఆ దేశంపై ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. ఇజ్రాయెల్ చర్యపై ఐక్యరాజ్య సమితితో పాటు మిత్ర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని ట్రంప్ బృందం అవకాశంగా తీసుకొని ఈ 2 దేశాలు తమ యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు విజయాన్ని సాధించాయి. ఇక ట్రంప్ ప్రణాళికను అరబ్, ముస్లిం దేశాలు స్వాగతించాయి. చర్చల్లో ఖతార్, ఈజిప్ట్, తుర్కియా కూడా కీలక పాత్ర పోషించాయి. కాల్పుల విరమణ, బందీల విడుదల గాజా శాంతి ప్రణాళికలో ప్రధానమైన అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హమాస్లో 20 మంది ఇజ్రాయెల్ బందీలు ప్రాణాలతో ఉన్నారు. వీరందరినీ కూడా ఆదివారం నాటికి విడిచిపెడతారట. ఇక మరణించిన 28 మంది మృతదేహాలను కూడా దశల వారీగా అప్పగిస్తారట. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 100 మంది పాలస్తీన్లను కూడా విడుదల చేయబోతున్నారు. గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలగబోతున్నాయి. మరి ఈ ఒప్పందం వల్ల గాజాలో శాంతియుత పరిస్థితులు వస్తాయా అంటే ఇందాక చెప్పినట్టుగా క్లారిటీ లేదని చెప్పాలి. ఈ ఒప్పందంలో కీలక అంశాలు ఇంకా సిద్ధమే కాలేదట. ఈ అంశాల్లో ఇజ్రాయిల్ కోరుతున్న నిరాయుధీకరణ, గాజా పరిపాలన ఎవరికి అప్పగిస్తారు, దీంతోపాటు గాజా నుంచి ఇజ్రాయిల్ బలగాలు ఎప్పుడు వైదొలుగుతాయి వంటి అంశాల మీద క్లారిటీ లేదట. ఒకవేళ బందీలను విడుదల చేస్తే చర్చల్లో బేరమాడే శక్తి కోల్పోయే అవకాశం ఉంటుందని హమాస్ భావిస్తోంది. వారిని విడుదల చేసిన తర్వాత ఇజ్రాయిల్ మళ్ళీ దాడులు చేస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా మరో ప్రశ్న. వీరి భయానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మార్చ్లో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీనివల్లే కాస్త అపనమ్మకం కూడా ఉందట. కానీ మనమైతే ఆ 2 దేశాలు కలిసిపోయి ఇలాంటి టెన్షన్ వాతావరణం సృష్టించకుండా ఉండాలనైతే కోరుకుందాం.